వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. నిన్న ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది కొండాపూర్ సాయి లైఫ్ హాస్పిటల్ ఎదురుంగా. సో ఏంటి అంటే కడుపుతో ఉన్న ఒక భార్యని రాయితో విచక్షణ రహితంగా అన్ని సార్లు రోడ్డు మీద పడేసి తన తల పగలగొట్టడం జరిగింది. అసలు ఆ వ్యక్తి మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. విచక్షణ రహితంగా దాడి చేశాడు. అది నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ షాప్ ఎదురుగా జరిగింది. అన్న వాళ్ళు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం అసలు ఎలాంటి పరిస్థితిలో ఉంది అని చెప్పేసి. అన్న చెప్పండి అన్న, నిన్న ఏ టైం లో జరిగింది, మీకేం అది తెలుసు దాని గురించి? మంగళవారం నైట్ మేము 8:30, 9 గంటలకు షాప్ బంద్ చేసినాం. మీ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక్కడ సిఐ హాస్పిటల్ అని ఉంది. వాళ్ళు చూపించుకోరు. ఒక 3 రోజులు 4 రోజులు ఉన్నారంట, మాకు కూడా తెలియదు. వచ్చిండు, ఆమె ఇక్కడ నిలబడింది. సిసి కెమెరా చూసినది అది. అతను అక్కడ నిలబడిండు. అక్కడ వాటర్ బాటిల్ తీసుకుని అక్కడ నిలబడిండు. ఇంకా ఇక్కడ వచ్చేసి తనేసాడు. గడపతో ఉన్న భార్య ప్రెగ్నెంట్ అంట. రాళ్ళు తీసుకొచ్చి 2 రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళతోటి కొట్టేసాడు. ఒక 14-15 సార్లు కొట్టేసాడు. మాకు 12:30, 1 గంటకు ఫోన్ చేశారు, ఇట్లా జరిగిందంట. అంటే చక్కగా వచ్చేసాడు. వస్తే అప్పటికి సిఎస్ఆర్, ఎస్ఐ మేడం ఉన్నది, కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా వచ్చారు. అంటే కొట్టేసి మళ్ళీ పోయి స్టేషన్ పోయి లొంగిపోయాడు. నేను కొట్టినా అని అతను తోలుకొని వచ్చారు. కార్లో కూర్చోబెట్టారు. హాస్పిటల్లో కూడా జాయిన్ చేసే పరిస్థితులు లేవు. వాళ్ళు మళ్ళా తీసుకుపోయారంట. గాంధీకి ఆయన సూపర్వైజర్ నడితే గాంధీకి తీసుకుపోయారని చెప్పారు. ఇంకా వీళ్ళు రాళ్ళు అవి చెప్పులు ఉన్నాయి. ఈ పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకెళ్లారు. ఎవరు తిరగట్లేదు అన్న, ఇది జనాలు ఉండే ఏరియానే కదా. తిరుగుతారు, బైకులు అవి పోతున్నాయని ఎవరు పట్టించుకోలేరు. ఎవరి దెబ్బలు వెళ్ళిపోతారు. ఇటు పోతలు అటు, అటు పోతలు అటు. మహిళ మీద అంత దారుణంగా దాడి చేస్తుంటే కడుపుతో ఉన్న ఆయన అట్లా కొడుతుడు. అలా కొడుకు మా మీద ఎత్తేస్తారు అనుకున్నారో ఏమో తెలియదు. మనకు చూస్తున్నాం వీడియోలో. దానిలో మన కుర్రాళ్ళు కూడా ఎవరు లేరా షాప్ సంబంధించిన? లేరు. మేము శనివారం, ఆదివారం అయితే ఉంటాం. నైట్ చేపలు అవి వస్తాయి. ఆ రోజు మంగళవారం కదా, మేము ఉన్నాం. 8:30, 9 లాస్ట్ 9 గంటలకు క్లోజ్ చేస్తాం. ఇక్కడ మటన్ షాప్ ఉంది, అది బంద్ చేస్తాం. మాది బంద్ చేస్తాం. ఎప్పుడు బయటకు వచ్చింది ఈ వీడియో? మంగళవారం 10:30కు, 10:20కి మంగళవారం. అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు బయటకు వచ్చి ఆ రోజు కూడా ఎస్ఎస్ఆర్ నేను మళ్ళీ రోజు పంపించిన, సిఎస్ఆర్ పంపించిన వీడియో. మళ్ళా బుధవారం నాడు మళ్ళీ వచ్చిరాళ్ళు 4 గంటలకు. అతను నోలుకొని వచ్చిరంట. మళ్ళా ఎందుకు కొట్టినావు ఏం కాదంటే నాకు కోపం వచ్చి కొట్టినా అని చెప్పిండంట. నేనైతే నేను ఇంటి దగ్గరకు పోయినా, వస్తారేమో అని చెప్పి ఉండి నేను సాయంత్రం 4 గంటలకు ఇంటి దగ్గరకు పోవాలని పండుకున్నా. నాకు ఫోన్ చేసి నేను చూసుకోలే, పండుకున్నా. నేను మళ్ళీ 6 గంటలకు షాప్ కాడికి వస్తాలకు ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పారు. మా పక్కన మటన్ షాప్ ఉన్నాడు, అతను మాట్లాడాడంట. సార్ మేము లేము, ఆ టైంకి ఫోన్ చేసి వచ్చినాం 1 గంటకు అట్లా అని చెప్పాను. ఎక్కడో ఏమన్నా తెలుసా అన్న మీకు? పాపం ఏమో తెలియదు, ఏం తెలియదు. వాళ్ళు కూడా ఎవరు రాలేదు, అడగలేదు. ఇక్కడ ఆ భార్య తరపున కూడా ఎవరు రాలేదు, అడగలేదు. ఆయన అయితే అబిస్పేట అని అన్నారు. ప్రేమ్ నగర్ అబిస్పేట అక్కడనే అన్నారు. మనకైతే తెలియదు అన్నాగా. ప్రజెంట్ అయితే మనము ఆదిత్య నగర్ లో ఉన్నాము, హఫీజ్పేటలోని. సో బాసరత్ అనే వ్యక్తి ప్రెగ్నెంట్ లేడీపై అంటే విచక్షణ రహితంగా పెద్ద స్టోన్ తో అటాక్ చేయడం జరిగింది, చంపడానికి ప్రయత్నించడం జరిగింది కదా. సో మొన్న ఆ ఘటన 3వ తారీఖు చూసాం కదా. సో ఆ ఘటన అక్కడ ఈ అపార్ట్మెంట్ లోనే వాళ్ళు ఉండడం జరిగింది. సో 4th ఫ్లోర్ లో ఉంటున్నారు. సో అంటే ఇక్కడైతే ప్రజెంట్ ఎవరు లేరు. చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకున్నది ఏంటి అంటే ఆమె కొంచెం హెల్త్ ఫీవర్ ఉండి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ కొండాపూర్ సాయి లైఫ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ ఒక 3 రోజులు ఉన్నట్లు తెలుస్తుంది. సో డిశ్చార్జ్ అయ్యి నైట్ ఎప్పుడైతే బయటకు వచ్చారో, వచ్చిన తర్వాత ఎదురంగా ఆ షాప్ లోకి వెళ్ళి సిగరెట్ తీసుకొని వచ్చి వెంటనే రావడంతోనే సడన్ గా వైలెంట్ అయిపోయి ఆ భర్తని ఆ భార్యని కడుపు మీద తన్ని, షబానా ఆమె పేరు, కడుపు మీద తన్ని పెద్ద రాయి తీసుకొని ఆమె తలకాయ మీద విసిరేయడం జరిగింది. దాదాపు ఒక 15 సార్లు అటాక్ చేయడం అయితే జరిగింది. సో ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు పాపం వాళ్ళు ఆపడానికి ప్రయత్నించినా ఆగలేదు. వెంటనే అక్కడ పోలీస్ స్టేషన్ చంపేసి ఎవరన్నా చూస్తే కొడతారేమో అన్న భయంతో, ఇబ్బంది అవుతుంది అని భయపడి వెంటనే ఇతనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి లొంగిపోవడం జరిగింది. సో తర్వాత ఆమెని ఆ గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకోవడం జరిగిందంట. సో తర్వాత ఇప్పుడు ఎక్కడుంది, ఏంటి, కోమాలో ఉంది అని అయితే కొంతమంది అంటున్నారు, కొంతమంది వేరేలాగా చెప్తున్నారు. ప్రాపర్ ఒక పోలీస్ వాళ్ళని అడిగి నేను తెలుసుకుని మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే జరిగింది ఇది. ఇంత కిరాతకంగా ఎలా దాడి చేయగలదు? ఆ మహిళ పాపం ఎటు వెళ్ళలేని పరిస్థితి, నిండు గర్భిణితో ఉంది. అటాక్ చేసేటప్పుడు కూడా ఎటు వెళ్ళలేక రోడ్డు మీద అట్లా కింద పడిపోయి ఉన్న ఆమెను కూడా
పాపం నిస్సహాయిత ఉంటే రాళ్ళు తీసుకొని తలకాయ మీద దాడి చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళనైతే ఎంత కఠినంగా శిక్షించినా తప్పు లేదు. చాలా మంది చూసిన ఆ వీడియో చూస్తే మీకైతే కంట్లో నీళ్ళాగవండి. అంటే 2 ప్రాణాలు, ఒక ప్రాణం కాదు, కడుపులో ఇంకో ప్రాణం పెరుగుతూ ఉండగానే ఈ విధంగా దాడి చేయడం జరిగింది. సో వాళ్ళది స్టేట్ కూడా ఇక్కడ కాదు అని తెలుస్తుంది. ఆ మహిళది ఎక్కడో కలకత్తా దగ్గర అంటున్నారు. ప్రాపర్‌గా ఇక్కడ కాదు అని తెలుస్తుంది. సో ఆ ధైర్యంతోనే ఇలా చేశాడు. సో మహిళ పాపం వాళ్ళ అమ్మాయి తరపు వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ కాకపోవడంతో విచక్షణ రహితంగా దాడి చేయడం అయితే జరిగింది. సో నేను ప్రాపర్‌గా ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అయితే మీకు ఆ వీడియో చేస్తున్నాను. అసలు ఆమె గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీకైతే విజువల్స్ లో నేను క్లియర్ గా చూపిస్తాను. చూడండి ఎంత దారుణమైన ఘటన ఇది. ఇలాంటి సమాజంలో ఎంతో మంది తిరుగుతున్న టైంలోనే 10:30 ఆ టైంలో అందరూ తిరుగుతున్నగానే రాయితో దాడి చేయడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు లొంగిపోయినా గానీ ఆ శిక్ష తగ్గించే అవకాశం ఉండకూడదు అని చాలా మంది కోరుకుంటున్నారు. సో ఆమె ప్రాణాలకి ఏమన్నా అయితే, పాపం ఆమె కడుపులో ఉన్న ప్రాణానికి ఏమన్నా అయితే డెఫినెట్లీ ఇతనికి ఉరిశిక్ష చేయాలని చెప్పేసి కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. ఉరిశిక్ష అని ఎందుకు అంటున్నానంటే ఆ దాడి చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఎంత క్రూయల్ గా దాడి చేశాడో. సో చూస్తూనే ఉండండి CCTVని. మరిన్ని వివరాలు అప్డేట్ రాగానే నేను మీ కేసు గురించి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను.